బిగ్ బాస్ సీజన్ 8 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కిందలో భాగంగా స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ఇక హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ మీదకి రాగానే రోహిణి ఏ మాడవమ్మ ఆట అంటూ రోహిణిని అప్రిషియేట్ చేస్తూ చప్పట్లు కుట్టారు. ఇక తర్వాత రోహిణి నీతో మాట్లాడాలి, ఒకసారి కన్వెక్షన్ రూమ్ కి రా అంటే రోహిణితో పాటు విష్ణుప్రియను కూడా కన్వెక్షన్ రూమ్ లోకి పిలిచారు. ఈ కిందలో భాగంగా వీళ్ళిద్దరూ కన్వెక్షన్ రూమ్ లోకి వస్తే నాగార్జున గారు మాట్లాడుతూ మిమ్మల్ని ఇద్దరిని కూడా ఒకరోజు కన్వెక్షన్ రూమ్ కి పిలిచి నేను మాట్లాడతానని అస్సలు అనుకోలేనట్టు ప్రోమోలు అయితే చూపించారు. ఈ కిందలో భాగంగా విష్ణుప్రియకి అయితే చాలా గట్టి కోటింగ్ పడిందనే చెప్పాలి నాగార్జున గారితో. ఎప్పుడు చూసినా సరే విష్ణుప్రియ క్యారెక్టర్ అని అన్న పదం ఎంతవరకు తప్పు అని అనేది నీకు తెలీదా అని అడగటంతో విష్ణుప్రియ సార్ అలా కాదు సార్, నేను క్యారెక్టర్లెస్ అనలేదు అంటే మరి నీ క్యారెక్టర్ ఏంటో అని అంటే అక్కడ ఏం మీనింగ్ వస్తుందమ్మా అంటూ వీడియో వేసి మరి ఏకు పారేశారనే చెప్పాలి విష్ణుప్రియ. ఇక విష్ణుప్రియ తర్వాత రోహిణికి అయితే గట్టిగా కోటింగ్ ఇచ్చుకున్నారు నాగార్జున. రోహిణి నాకు నిజం చెప్పు, నిజంగానే విష్ణు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసింది, నిఖిల్ పడకపోవడంతో పృథ్వీకి ట్రై చేసింది అని అన్నావు, అది నిజమేనా అంటే నిజమే సార్ అని చెప్పడంతో విష్ణుప్రియ ఒక్కసారిగా షాక్ అయింది రోహిణి వంక చూస్తూ. ఇక వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడారు నాగార్జున గారు. ఇందులో ఎవరిది తప్పు అని అనేసరికి అవినాష్ లెగిచి నాకు తెలిసి రోహిణి తప్పు అనుకుంటున్నాను సార్ అని చెప్పడంతో హౌస్ లో ఉన్నవారు షాక్ అయ్యారు. ఇక ప్రేరణ లెగిసి ప్రేరణ కూడా మాట్లాడుతూ క్యారెక్టర్ లెస్, ఆమె ఫైర్ లేదు, ఆమె జీరో అంటూ చెప్పడం నాకు నచ్చలేదు సార్ అంటూ ప్రేరణ చెప్తుంటే విష్ణుప్రియ కోసం ఈలోగా విష్ణుప్రియ కలగ చేసుకొని ఆమె నన్నది నా గేమ్ కోసం అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంటే ఈలోగా నాగార్జున గారు కలగ చేసుకొని విష్ణుప్రియ ఆపుతావని నాటకాలంటూ గట్టిగా ఇచ్చుకున్నారు. ఈ కిందలో భాగంగానే గౌతమ్కి పృథ్వీకి కూడా చాలా గట్టిగానే ఇచ్చుకున్నారు. ఇక గౌతమ్ నైతే ఎప్పుడు చూసినా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతావు, ఏం పీకుతావు, ఏం చేస్తావని, ఏం పీకి చూపించాలి నీకంటూ గౌతమ్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఇక అలాగే పృథ్వీ కూడా పృథ్వీ నువ్వు కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నావు, అవి యూజ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది, నీ గేమ్ ఇంకా బెటర్ దన్ గా ఉపయోగపడుతుందంటూ నాగార్జున గారు తెలియజేశారు. ఇక చివరిగా అయితే గనక నిఖిల్ కి మంచి బూస్టప్ ఇచ్చారనే చెప్పాలి. హౌస్ లో అందరూ కూడా నిఖిల్ ని టార్గెట్ చేయడంతో నిఖిల్ ఈ రోజు నుంచి గ్రూప్ గేమ్లు అలాంటివి ఏమీ లేవు, నేను అందరికీ చెప్తాను, నువ్వు కూడా ఫీల్ కావద్దు అంటూ ప్రోమో అయితే ముగించేస్తారు. మరి మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ చూస్తే అదిరిపోయేలాగే ఉంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.